దేశవ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు వీళ్ళంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ సంబంధించి ఇప్పటికే జయంతి వేడుకల్లో పాల్గొంటున్న సందర్భం. మనతో పాటు అదంకి దయాకర్ గారు, ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. సో దయాకర్ గారు ఎట్లా చూస్తారు ఈ జయంతి వేడుకలు? వైపు బీజేపీ కూడా గతంలో అనేక విమర్శలు చేసింది. నిన్న కొంతమంది పాలాభిషేకాలు కూడా చేశారు, పాలతో కడిగినటువంటి సందర్భం. సో ఏం చెప్తారు జయంతిని సందర్భించుకుని? తప్పు చేసిన వాళ్ళు క్షమాపణ చెప్పాల్సిన సందర్భం ఉంది. నేను అందుకని అమిత్ షా గారిని కూడా పెద్ద ఎత్తున ఆ విషయంలో నేను విమర్శించిన మాట మీకు తెలుసు. ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చిన ఈ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ను కించపరిచే విధంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెబితేనే బీజేపీ పట్ల ఒక సానుకూల వైఖరి దళిత జాతి కానీ ఇతర అంబేద్కర్ అభిమానులు కానీ చూస్తారు తప్పితే వాళ్ళు ఎన్ని పాలాభిషేకాలు చేసినా, ఎన్ని కుంకుమార్చనలు చేసినా, పంచారామాల పేరు మీద వాళ్ళు పుట్టిన కాడ, చనిపోయిన కాడ, చదువుకున్న కాడ, నివసించిన కాడ ఎన్ని వేల కోట్లు పెట్టినా కూడా హోమ్ మినిస్టర్ అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్ గారిని కించపరిచినట్టుగా చేసిన దానికి క్షమాపణ చెప్పకపోతే ఎప్పటికీ బీజేపీని దళిత జాతి కానీ అంబేద్కరిస్టులు కానీ ఓర్వరు సహించరు. దేశంలోనే ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు క్రియేట్ చేసుకుంది. ఎట్లా చూస్తారు ఇవాళ అమలు చేయడాన్ని? అది సామాజిక న్యాయ సిద్ధాంతాలకు అనుకూలంగా వచ్చిన ఉద్యమాన్ని గౌరవించి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. అది అంబేద్కర్ గారి జయంతి నుంచి అమలు కావడం సంతోషకరమైనప్పటికీ కూడా ఇతర వర్గాలను కూడా సంతృప్తిపరిచే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు కానీ క్యాబినెట్ కానీ తీసుకుంటుంది. ఎవరికి నష్టం జరగకుండా చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే బీసీ బిల్లు కూడా మేము ఇక్కడి నుంచే తెచ్చినాం. నేను అంటున్న ముఖ్యమంత్రి గారు చేసే మంచి పనులన్నింటినీ పక్కన పెట్టి ఈరోజు అబద్ధాలను ప్రచారం చేస్తూ విపక్షాలు చేస్తున్న ప్రయత్నం ఏందో దాన్ని మానుకోండి. ఇంత త్వరితగతిన పొద్దుగాల ఒక పథకం, సాయంత్రం ఒక పథకం, పొద్దుగాల ఒక పథకం, సాయంత్రం ఒక పథకం, ప్రజలే లక్ష్యంగా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు గ్లోబల్ను నమ్ముకొని వాళ్ళ అబద్ధాలను ప్రచారం చేస్తున్న వైనం ఇలా. కాబట్టి ఎస్సీల పక్షాన, బీసీల పక్షాన, మైనారిటీల పక్షాన నిన్ననే ఇక్కడ పెద్ద ఎత్తున వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక నిరసన జరిగింది ముస్లింలతో కలిపి. కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే ఆ బిల్లుతో మేము స్టేక్ హోల్డర్ మా మధ్యన ఎందుకు తగాదాలు పెడుతున్నారు, పూరు రిచ్ లేదంటే తర్వాత ఇతర షియా సున్నీలకు మధ్యన ఇవన్నీ కూడా అంతరాలు పెంచుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇలా బీజేపీ విభజన రాజకీయాలను, మోదీ ఒక ఇండియాను మళ్ళొక్కసారి వర్టికల్గా విభజించే కుట్రల్ని డెఫినెట్గా మేమందరం కూడా వ్యతిరేకిస్తాం. రాహుల్ గాంధీ గారి నిర్దేశకత్వంలో రేవంత్ గారు చేస్తున్న ఎస్సీల బిల్లు కానీ, బీసీల బిల్లు కానీ, రేపు చేయబోతున్న సంక్షేమ పథకాల్లో భూభారతి కానీ లేకపోతే ఇతరాత్ర అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానానికి దర్పణంగా ఉంటాయని నేను చెప్పగలను. అసెంబ్లీలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. అందుకే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి ఇవాళ ఏర్పాట్లు చేస్తున్నారని అంటున్నారు. సో నిజంగానే దిగొచ్చిందా? 25 విగ్రహనా లేకపోతే పూలేనా అంబేద్కరా? అంబేద్కర్ విగ్రహానికి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు కదా, పోయిన సంవత్సరం చేయలేదు అక్కడ. ఇప్పుడు అఫీషియల్గా ఇక్కడనే చేస్తున్నాము. అక్కడ ఓపెన్ చేయకపోవడం అనేది, అక్కడ ఓపెన్ ప్లేస్ ఉన్నది కదా, దానికి చేస్తున్నాం. తర్వాత వాళ్ళేమి పూలే విగ్రహాన్ని పెద్దగా పెట్టమని చెప్పి వాళ్ళు ఏం డిమాండ్ చేయలేదు. అయినా కూడా పూలే విగ్రహానికి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు లేకపోతే ఎప్పటివరకు అది పెద్ద ఎత్తున అమ్మతో కలిసి అంటే సావిత్రిబాయి పూలేతో కలిసి పూలే విగ్రహం ఉండే అవకాశం ఉంది అంబేద్కర్ గారి పక్కనే. మొన్ననే స్థన పరిశీలన జరిగింది. కాబట్టి వాళ్ళు చెప్పితే మేము చేసేది ఏం లేదు. ఆ రోజున కూడా ఇక్కడనే అంబేద్కర్ విగ్రహం అసెంబ్లీలో పెట్టాలని కవిత గారు చేసినప్పుడు మేము అందరం ఉన్నాం దళిత సంఘాలుగా. నేను ఏడాదిన్నర నుంచి అక్కడ కంచెలకు తాళాలు వేసింది ఈ ప్రభుత్వము. గత ప్రభుత్వం ఏమో అంబేద్కర్ ఖ్యాతిని పెంచడానికి 125 పెడితే కనీసం సందర్శనార్థం కూడా దాన్ని మరి ప్రజల్లోకి అందుబాటులో ఉంచలేదని వాళ్ళ ప్రశ్న. సందర్శనార్థం కాదు, దాని వెసులుబాటు కూడా ఇంకా పెంచే ప్రయత్నం చేస్తాం. అంటే ఇప్పుడు ఆ పైకి పోవడం వరకే కాకుండా దండ వేసే విధంగా కూడా కొంత రిడ్రెస్ చేయాల్సిన సందర్భం ఉంది. ఆ ప్లేస్ను కూడా గార్డెనింగ్ చేసేది ఉన్నది. అది కొంత ఇంకా పనులు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని అడ్జసెంట్గా దీంతో కలిపి పూలే గారి దాంతో కూడా కలిపి చేసే అవకాశం ఉంది. కాబట్టి తెరవకూడదని కాదు, తెరిస్తే ఇప్పుడు దానికి క్రౌడ్ని కంట్రోల్ చేయలేమాడ. ఉండేది నేరో ప్లేస్ ఉంటుంది ఆడ. మీరు పైకెక్కి చూస్తే ఈ క్రౌడ్ చూడండి, పొద్దుగల నుంచి పొద్దుగుకే వరకు ఇక్కడ వచ్చే జనాభా 1000 దాటి లక్షలకు వస్తుంది. కాబట్టి ఆడ లక్షల జనాభా ఎక్కడానికి ఇబ్బందికరంగా ఉంటుంది, పార్కింగ్ సమస్యలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా వెసులుబాటు చేసి రేపు అక్కడ కూడా పూర్తి స్థాయిలో చేసిన తర్వాత ఇంకా దండ కూడా వేయడానికి పైకి వెళ్ళడానికి కూడా ఒక క్రేన్ లాంటిది, అకేలా క్రేన్ టైప్ కూడా ఆలోచిస్తుంది ప్రభుత్వం. భవిష్యత్తులో అవన్నీ కూడా పూర్తి చేస్తుంది. థ్యాంక్ సో మచ్. మేడం మీరేమని చెప్తారా? అంబేద్కర్ అంటే అందరి వాడండి. అంబేద్కర్ కొంతమందికే చెందినట్టు కొంతమంది క్రియేట్ చేస్తూ ఉంటారు, కానీ ఇది తప్పు. అంబేద్కర్ అనేవాడికి అసలు కులం లేదు, మతం లేదు. మీరు ఒకసారి రాజ్యాంగాన్ని చదివితే తెలుస్తుంది.
తను అంటే అన్ని మతాల పట్ల తన యొక్క భావన, తన యొక్క ఆలోచన విధానాన్ని ఎట్లా తెలియజేశారు, సమాజంలో సమానత్వాన్ని ఎట్లా మనము పెంపొందించాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలంటే ఒకసారి తను రాసిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు కూడా చదవాలి. ఇది ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల బాధ్యత, ఉపాధ్యాయుల బాధ్యత. ఇది ప్రతి పిల్లవాడు కూడా ఎప్పుడైతే 10th వస్తాడో 9th వస్తాడో వాడికి రాజ్యాంగం గురించి మనకు సివిక్స్లో ఉంటుంది. సో అది చదివి వదిలేయకుండా దాని యొక్క పరమార్థం ఏంటి, సమాజం అంటే ఏంటి, ఎలా ఉండాలి, తోటి మనిషితో ఎలా మనం బిహేవ్ చేయాలి, ఇవన్నీ విషయాలు రాజ్యాంగంలో ఉంటాయి. సో ఇంత మంచి రాజ్యాంగాన్ని అంటే ఇంత గొప్పగా రాసినటువంటి అంబేద్కర్ గారు కొంతమందికే పరిమితమని కొంతమంది ప్రచారం చేస్తుంటారు. అది నిజం కాదు. ఎందుకంటే మీరు ఇప్పుడు మహాత్మా గాంధీ కానీ భగత్ సింగ్ లాంటి వాళ్ళు కానీ వాళ్ళని కులంతో మనం ఏ రోజైనా చూస్తామా? వాళ్ళు స్వతంత్ర ఉద్యమం కోసం ఏ విధంగా అయితే పోరాటం చేసిర్రో ఆ విధంగా మనము అంటే మొత్తం యావత్ భారతదేశం కోసం వాళ్ళు స్వతంత్రం కోసం పోరాటం చేసిన వ్యక్తులుగానే, మహనీయులుగానే మనం చూస్తాము. అలాంటిది ఇంతమంది బడుగు బలహీన వర్గాల కోసము తను పోరాటం చేసి తన యొక్క రాజ్యాంగంలో వాళ్ళకి ప్రత్యేకమైన హక్కులను కలిగించినటువంటి అంబేద్కర్ గారు ఆయన కొంతమందికే సొంతం అనేది తప్పని చెప్తాను. అట్లాగే మహిళలు అనే వాళ్ళ గురించి తను ఎంత పోరాటం చేశారో మీ అందరికీ తెలుసు. తన యొక్క మంత్రి పదవిని కూడా త్యాగం చేసి మహిళలని ఆయన ఎంతో గౌరవించారు ఆ రోజుల్లోనే. అయితే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే పుట్టిన ప్రతి వ్యక్తి కూడా సమానమే అని తెలియజేసిన మహనీయుడు అంబేద్కర్ గారు. సో ఆయనకి కులం అని, మతం అని, లింగ వివక్షత కూడా లేదు. మీరు ఒకసారి చూడండి, ఒకసారి ఆయనని అర్థం చేసుకుంటే తెలుస్తుంది. ఎవరైతే దళిత సామాజిక వర్గంలో పుట్టినందుకు ఆయన దళితుడు, ఆయన కొంతమందికే చెందినవాడు అనే విషయాన్ని కొంతమంది ప్రచారం చేస్తుంటారు. అది కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. యావత్ భారతదేశం ప్రజలందరూ కూడా ఆయన వాళ్ళే. ఆయన కంపల్సరీ అందరూ రెస్పెక్ట్ చేయాల్సిన వ్యక్తి. ఇక్కడే కాదు, మీరు ప్రపంచ దేశాల్లో కూడా చూడండి, ఆయన యొక్క స్టాచ్యూ పెట్టడము, ఆయనని రెస్పెక్ట్ చేయడం ఎందుకు చేస్తారంటే అంత మానవతావాది కాబట్టి ఆయన రెస్పెక్ట్ చేస్తారు ప్రపంచ దేశాలు కూడా. ఈ విషయాన్ని మీరు గమనించాలి. మన దేశంలో పుట్టినటువంటి వ్యక్తికి మనం ఇంకెంత గొప్ప రెస్పెక్ట్ అనేది ఇవ్వాలో మీరు ఒకసారి ఆలోచించుకోవాలని ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంబేద్కర్ ఆశయాల అనుగుణంగా నేను నడుచుకోవాలని, నా వల్ల కొంతమంది నడుచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అద్దంకి సతీమణి అంబేద్కర్ గురించి అద్భుతంగా చెప్తా ఉన్నారు. ఇవాళ ట్యాంక్ బండ్ ఈ పరిసర ప్రాంతాలు చూస్తూ ఉంటే మొత్తం జై భీమ్ అనేటువంటి నినాదం మనకు ప్రధానంగా వినిపిస్తుంది. సో దేశ విదేశాల్లో కూడా అంబేద్కర్ సంబంధించినటువంటి అభిమానులు పెద్ద ఎత్తున ఇవాళ జయంతి వేడుకలో పాల్గొంటూ నివాళులర్పిస్తున్నారు. సో ప్రధానంగా భారతదేశం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఎప్పటికీ మనతో కలిసి ఉంటుంది. కేవలం బడుగు బలహీన వర్గాలకే బాబాసాహెబ్ అంబేద్కర్ అంకితం కాదు, అన్ని కులాలకు, అన్ని మతాలకు బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం అంకితం. ఆయన అందరితో ఉండేవాడు, అందరితో కలిసి ఉండేవాడు, అన్ని కులాలకు చెందినవాడు అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, ట్యాంక్ బండ్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.